గివ్ టు గెయిన్. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ ఇది. వినడానికి చూడ్డానికి చాలా సింపుల్గా కనిపిస్తుండొచ్చు, కాని కాస్తంత గమనిస్తే ఎంతో లోతైన అర్థం ఉంది ఈ పదంలో. కాస్త విడమర్చి చెప్పుకుంటే ఇందులోని అంతరార్థం తెలుస్తుంది. సాధారణంగా మహిళా దినోత్సవం ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ముందుగా చర్చకు వచ్చేది లింగ సమానత్వం గురించే. ఇది ఉపన్యాసాలకు ఓ అంశంగా, వ్యాసాలకు ఓ ఇతివృత్తంగా మారిపోయిందే తప్ప ఆచరణలో కనిపించడం లేదన్న నిష్ఠూరం ఎప్పటినుంచో ఉన్నదే. ఇదే విషయాన్ని గుర్తుచేస్తుంది గివ్ టు గెయిన్ థీమ్. కేవలం ప్రసంగాలకు పరిమితం చేయడం కాకుండా ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇచ్చి తమ వంతు కృషి చేస్తే తప్ప జెండర్ ఈక్వాలిటీ అనేది సాధ్యం కాదు అని చాలా స్పష్టంగా చెబుతోంది. ఇంకాస్త సరళంగా చెప్పాలంటే మహిళా భద్రత, హక్కులు, నాయకత్వం లాంటి అంశాలకు ప్రభుత్వాలు ఎంతైతే ఊతమందిస్తాయో అదే స్థాయిలో సమాజం బలంగా మారుతుందని, ఆ ప్రతిఫలాలు పొందవచ్చు అన్నది ఈ గివ్ టు గెయిన్ ముఖ్య ఉద్దేశం. లింగ సమానత్వం, మహిళల హక్కులకు ప్రాధాన్యత కల్పించడం అనేవి ఎవరో కొంతమంది అనుకుంటే సాధ్యమయ్యేది కాదు. కలిసికట్టుగా సాధించాల్సిన లక్ష్యమిది. ఇదే విషయాన్ని ఇప్పటికీ ఎంతోమంది నిపుణులు ఎన్నో విధాలుగా చెప్పారు. అయితే ఈ లక్ష్యాన్ని పదే పదే గుర్తు చేసుకోవాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిందే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అందుకే ఈ సందర్భంగా రకరకాల చర్చా వేదికలు నిర్వహిస్తారు. ఎంతో మంది తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఇవి ఏటా జరిగేవే, కాని ఈసారి అవి కేవలం చర్చలకు పరిమితం కాకుండా సమాజంలో తీసుకురావాల్సిన మార్పులపై మేధోమథనం జరగాల్సిన అవసరం ఉందని అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. అయితే ఐక్యరాజ్యసమితి ఈ ఏడాది మరో థీమ్ను నిర్ణయించింది. అదే రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. అంటే బాలికలు, మహిళల హక్కులను పరిరక్షించడంతో పాటు తగిన న్యాయం అందించడం అన్నమాట. ఈ అంశాలపైన ప్రపంచ దేశాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెబుతోంది ఐరాస. ఈసారి మహిళా దినోత్సవ థీమ్ గివ్ టు గెయిన్ అని నిర్ణయించడం వెనుక ముఖ్య ఉద్దేశం మహిళల అభివృద్ధికి సమాజం, ప్రభుత్వం, సంస్థలు అందరూ కలిసి సహాయం చేయాలనేదే సందేశం. మహిళలకి ఆల్రెడీ వైద్యం, ఆరోగ్య, పరిశోధన, న్యాయ రక్షణ అన్ని చోట్ల కూడా సమాజం నుంచి ఎంతో కొంత సహాయం అనేది ఉంది. అంతేకాకుండా మహిళా అభివృద్ధితో కుటుంబ అభివృద్ధి అనేది జరుగుతుంది. కుటుంబ అభివృద్ధితోటి ఖచ్చితంగా సమాజ అభివృద్ధి అనేది జరుగుతుంది. సమాజ అభివృద్ధే రేపు దేశానికి అభివృద్ధిగా మారుతుంది. నిజానికి ఐక్యరాజ్యసమితి జస్టిస్ అనే అంశాన్ని ప్రస్తావించడం వెనుక పెద్ద ఉద్దేశమే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని అధ్యయనాల ప్రకారం పురుషులతో పోల్చి చూస్తే మహిళలకు అందుతున్న న్యాయ సేవలు 64% మాత్రమే. అంటే ఏ స్థాయిలో లోటు కనిపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. చాలా వరకు సమస్యల్లో మహిళలు తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకమే కోల్పోతున్నారన్నది మరికొన్ని అధ్యయనాల సారాంశం. ఇంకొందరు అసలు న్యాయ వ్యవస్థను ఆశ్రయించడమే మానేస్తున్నారు. ఈ విషయంలో సమానత్వం రావడం లేదని గుర్తించింది కాబట్టే ఐక్యరాజ్యసమితి ఈసారి హక్కులు, న్యాయాన్ని ఇతివృత్తంగా తీసుకోవాలని పిలుపునిచ్చింది. ఇదే విషయమై ఐరాస నివేదిక ఒకటి పలు అంశాలు వెల్లడించింది. సుమారు 54% దేశాల్లో అసలు అత్యాచారమంటే ఏంటి అనే దానిపై లీగల్గా ఓ నిర్వచనమంటూ లేదు అని స్పష్టం చేసింది. అంటే దీన్ని ఓ సమస్యగా పరిగణించడంలోనూ ఉదాసీనత కనబడుతోంది. మరో ఆందోళనకరమైన విషయం ఏంటంటే ప్రతి 4 దేశాల్లో 3 దేశాలు ఇప్పటికీ బాల్య వివాహాలపై కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు. స్త్రీలకి న్యాయపరమైనటువంటి హక్కులు ఎంతవరకు వాళ్ళకు అందుతున్నాయి అనేది మాత్రం ఇంకా కొంచెం క్వశ్చనబుల్ ఇదేనండి. మనందరం కూడా డిస్కస్ చేసుకోవాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అంటున్నారు. ఈ కోర్టులు వస్తే కానీ ఆడవాళ్ళకి కొంచెం కష్టతరంగానే ఉంది. ఇప్పుడు పిల్లలు పుడుతున్నారు, తర్వాత విడిపోతున్నారు, భార్యాభర్త విడిపోతున్నారు. కానీ వాళ్ళకి పిల్లల్ని ఎవరు చూస్తున్నారు? ఆడవాళ్ళ మీదే బాధ్యత పడిపోతుంది. ఆడవాళ్ళ మీద చాలా కష్టతరమైనటువంటి విషయమే కదా ఇది. న్యాయపరంగా ఇటువంటివి మాత్రం ఇంకా ఇంప్రూవ్ చేయవలసిందేనండి. పనిచేసే చోట కూడా మహిళలకు వివక్ష తప్పడం లేదు. నిజానికి అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలన్న ఆలోచన రావడానికి కారణమే పని స్థలాల్లో ఎదురవుతున్న వివక్ష. అంతర్జాతీయంగా ఎంతో మంది మహిళలు తమకు తక్కువ జీతాలు ఇవ్వడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. పురుషులతో సమానంగా జీతాలివ్వాలని డిమాండ్ చేశారు. పనివేళలు తగ్గించాలని తేల్చి చెప్పారు. ఈ కారణంగానే 1975లో ఐక్యరాజ్యసమితి అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గుర్తించింది. 1977వ సంవత్సరంలో
తొలిసారి మార్చి 8వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహించింది. 2024-26 మధ్యకాలంలో పలు అధ్యయనాలను గమనిస్తే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో 148 దేశాల్లో 131వ స్థానంలో నిలిచింది భారత్. అంతేకాదు పురుషుల సంపాదనలో 3/4 వంతు మాత్రమే మహిళలు సంపాదిస్తున్నారు. అంతకు ముందుతో పోల్చితే మహిళల ఆదాయంలో కాస్త అభివృద్ధి కనిపించినప్పటికీ ఇంకా లోటు కొనసాగుతూనే ఉంది. ఉదాహరణకు భారత్లో ఓ పురుషుడు 100 రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుంటే మహిళ మాత్రం 73 రూపాయలకే పరిమితమవుతుంది. ఏ రంగాల్లో ఈ లోటు ఎక్కువగా ఉందో అధ్యయనాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. వాటి ప్రకారం చూస్తే తయారీ రంగంలో ఈ వ్యత్యాసం దాదాపు 34.9% మేర ఉంది. ఐటీలోనూ 34% మేర వ్యత్యాసం కనిపిస్తోంది. ఇక అసంఘటిత రంగంలో 60% మేర గ్రామీణ మహిళలు రకరకాల పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. వీరికి సరైన విధంగా వేతనాలు అందడం లేదు. అంటే ఏ స్థాయిలో ఈ సమస్యపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందో చెప్పడానికి ఈ లెక్కలే సాక్ష్యం. న్యాయపరమైనటువంటి అంశాలు ఏవైతున్నాయో అవి కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయని మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు. పట్టణ ప్రాంతంలో కొంతమేరకు మహిళలు కొంత ఆర్థికంగా ఎదుగుతున్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతంలో వారి ఆర్థిక పురోగతి స్థితి కొంత మందగిస్తుందని చెప్పాలి. ఎస్హెచ్జి గ్రూప్స్ ద్వారా రుణాలు అందించడమే కాదు, వారిని వివిధ రంగాల్లో ప్రోత్సహించడానికి, ఆర్థికంగా బలోపేతం చేయడానికి, ఈ డిజిటలైజేషన్ టెక్నాలజీలో వారిని భాగస్వామ్యం చేయడానికి ప్రత్యేక శిక్షణలు ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మళ్లీ న్యాయ సేవల విషయానికి వస్తే సరైన విధంగా మహిళలు, బాలికలకు సేవలు అందకపోతే ఆ ప్రభావం వారి వరకు మాత్రమే పరిమితం కాదు, పూర్తిగా ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లడానికి ఇదే కారణమవుతుంది. ఐక్యరాజ్యసమితి కూడా ఇదే హెచ్చరించింది. అసలు లింగ సమానత్వానికి కట్టుబడి ఉండడంలో చాలా వరకు దేశాలు ఆసక్తి చూపించడం లేదు. పైగా మహిళల స్వేచ్ఛకు అడ్డుకట్ట వేసేలా పలు దేశాల్లో చట్టాలను తిరిగి రాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది ఐరాస అధ్యయనం. వీటితో పాటు డిజిటల్ వైలెన్స్ కూడా విపరీతంగా పెరుగుతోందని చెప్పింది. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈ హింస కూడా పెరుగుతోంది. లైంగిక హింస కూడా మితిమీరుతోంది. గత 2 ఏళ్లలోనే ప్రపంచవ్యాప్తంగా లైంగిక హింసకు సంబంధించిన కేసులు 87% మేర పెరిగినట్టు వెల్లడించింది ఐక్యరాజ్యసమితి రిపోర్టు. ఇదే సమయంలో గతంతో పోల్చి చూసినప్పుడు కొన్ని అంశాల్లో కాస్త మెరుగుపడినట్లు కూడా స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 87% మేర దేశాలు గృహహింసకు వ్యతిరేకంగా చట్టాలు చేశాయి. 10 ఏళ్లలో దాదాపు 40 దేశాలు మహిళలకు రాజ్యాంగపరమైన హక్కులు కల్పించడంలో ముందడుగు వేశాయి. భారత్లో చూస్తే మహిళలు ఎదుర్కొంటున్న రకరకాల ఇబ్బందుల్లో 31% వాటా గృహహింసదే. పలు అధ్యయనాల ఆధారంగా చూస్తే భారత్లో 27% మేర మహిళలు తమ భర్తల నుంచే భౌతిక దాడులకు గురవుతున్నారు, లైంగిక హింసను ఎదుర్కొంటున్నారు. గర్భంతో ఉన్నప్పుడు ఇదే విధంగా దాడులకు గురవుతున్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే గృహహింస నుంచి మహిళలకు రక్షణ కల్పించేలా 2005లో ఓ చట్టం చేయగా 2006లో అది అమల్లోకొచ్చింది. భర్త లేదా భర్త తరపున బంధువులెవరైనా మహిళను వేధించినట్లు రుజువైతే ఈ చట్టం ప్రకారం జరిమానాతో పాటు గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. కానీ చట్టపరంగా రక్షణ కల్పించినా ఇంకా సామాజిక పరంగా ఉన్న ఆంక్షలు పూర్తి స్థాయిలో తొలగిపోవడం లేదని అంటోంది ఐక్యరాజ్యసమితి. పైగా కొన్ని కేసుల్లో బాధితులపైనే తప్పుతోసి నిందిస్తున్న సందర్భాలు ఉంటున్నాయి. ఇక వ్యవస్థపైన నమ్మకం లేక గృహహింసను అలాగే భరిస్తున్నవారు ఉన్నారు. ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం ఈ సందర్భంగా ప్రపంచ దేశాలకు పలు సూచనలు చేసింది. అందులో మొట్టమొదటి అంశం మహిళలపై హింసను తగ్గించడం. ఇదే సమయంలో చట్టాలను మరింత బలోపేతం చేయడం. అంటే న్యాయ సేవలను మహిళలకు మరింత దగ్గర చేయడంతో పాటు వ్యవస్థ పట్ల వారిలో నమ్మకం పెంచడం. మూడో ముఖ్యమైన విషయం చట్టపరంగా పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు కల్పించడం. వీటిపై భారత్ కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మునుపటితో పోల్చి చూస్తే ప్రస్తుతం పరిస్థితుల్లో కాస్త మార్పు వస్తున్నప్పటికీ ఇంకా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయి. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరోసారి వాటిపై చర్చ జరిగి తగ్గ పరిష్కారాలు వెతకాలని సూచిస్తున్నారు నిపుణులు.